లైఫ్లో ఏం జరిగినా సరే మనం చేయకూడని పని ఏంటో తెలుసా? గివప్ ఇవ్వడం. ఎస్, ఇప్పుడు నన్ను సోషల్ మీడియాలో ఎంతమంది హెయిట్ కామెంట్స్ పెడతారు, ఎన్ని రకాలుగా అబ్యూస్ చేస్తారు, ఎంత బూతులు వాడతారు, అయినా నేను వెనక్కి వెళ్ళిపోతున్నానా? ఎందుకంటే నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. సో నాకు నచ్చిన పని నేను చేసేటప్పుడు ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది, ఇంకా ఎన్నో రకాల ఇలాంటి బూత్ మాటలన్నీ విని మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇవన్నీ మాట్లాడతావు, మానేసేయని కూడా అంటారు. అయినా సరే నేను గివప్ ఇవ్వకుండా ఎందుకున్నానో తెలుసా? నేను ఒక మార్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ మార్గం నిజమైంది అయినప్పుడు, ఆ మార్గం కరెక్ట్ అయింది అన్నప్పుడు నేను గివప్ ఇస్తే ఎదుటోళ్ళు నన్ను అబ్యూస్ చేశారనో, తిట్టారనో, ఇంకోటి అన్నారనో నేను వెనక్కి వెళ్ళిపోతే నేను చేసే పని కరెక్ట్ కాదనే కదా. అందుకే నేను ఎప్పుడూ వెనక్కి వెళ్ళను. జీవితంలో అది మనం సెలెక్ట్ చేసుకున్న మంచి మార్గమైనా, మనం సెలెక్ట్ చేసుకున్న చదువు అయినా, మనం సెలెక్ట్ చేసుకున్న ఉద్యోగమైనా, ఏదన్నా సరే ఎదుటోళ్ళకి హామ్ కలిగించండి అయినప్పుడు దాన్ని మనం గివప్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. గివప్ ఇవ్వకుంటేనే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మనిషికి పేషెన్స్ ఉండాలి. అన్ని మనం అనుకోగానే చిటికేస్తే రావటానికి ఇది ఇంటర్నెట్ కాదు. ఓకేనా? ఇంటర్నెట్ రాకపోతే అలా వాళ్ళ కంప్లైంట్ చేసి, వీళ్ళ కంప్లైంట్ చేసి, ఇలా గిలగిల కొట్టేసుకుంటే మనకి ఇంటర్నెట్ వచ్చేసినట్టు కాదు. ఇది జీవితం. మనం ఎంతో కష్టపడితే కానీ రాదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి సందర్భంలో కూడా మీరు గివప్ ఇవ్వకూడదు. అది నేర్చుకుంటే జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు సక్సెస్ వస్తుంది.